ట్యూనింగ్ చేసుట్లనే ఆగమవుతుంది, ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది. మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు, ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే చిన్నపిల్లలు బలైపోతారు. ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్, మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి, వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18, వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా, ఓన్లీ వీ కెన్ సపోర్ట్. వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప, అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో, అమ్మాయి కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా? నువ్వు జాగ్రత్త వెళ్ళకు, నువ్వు అక్కడుండు, ఇంటుండు. వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్, బికాజ్ నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు, లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, ఏవైతే నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మా పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప, వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాం. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు అట్లా, అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు భయ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్ గారు చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారు అన్నట్టు అయింది. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది, నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. నాకు తోకుండేది. లైక్ తీసేసినావా? తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక పేరుతోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వానా 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా? రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత.
ఫర్నీతనా పట్నాయక్ అంటే అనామా తాళ చుట్టాలేమనుకున్నాను. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు.